నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అదేమీ మా పర్సనల్ ట్రిప్ కాదు, మా ఆయనకి వర్క్ ఉంది, సో అందుకని వెళ్తున్నాము. మొత్తం అంతా రెడీ అయిపోయింది, ప్యాకింగ్ కూడా చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. ఇంకో 1.5 అవర్లో మా ఫ్లైట్ ఉంది, 3 అవర్స్ జర్నీ. సో ఈ వీడియోని మొత్తం చూడండి, కొంచెం ఫన్, కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇవ్వాలి అనుకుంటున్నాము. సో స్టే ట్యూన్డ్. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి 20 మినిట్స్ జర్నీ పట్టింది. సో నేను డైలీ మార్నింగ్ త్వరగానే లెగుస్తాను, బట్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ రోజు ఎక్కువ నిద్రపోతాను, సేమ్ ఆ రోజు కూడా. సో లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ కూడా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. ఫాస్ట్గా చేసినా పర్లేదు, బట్ కొంచెమే తినలేను, అదే బాధాకరం. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏమీ పెద్ద లగేజ్ లేదు, అంటే చెక్ ఇన్ బ్యాగ్ లేదు, ఒక క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్ కూడా ఎలా ఉంది. సో ఇక్కడ చెక్కింగ్లో ఏంటి అంటే షూ కూడా తీయాలన్నమాట. చెక్కింగ్ అప్పుడు నేను ఇది ఇక్కడే చూశాను, ఇండియాలో మరి నేను ఎక్కడా చూడలేదు, ఇంకా నాకు తెలియదు. ఇంకా వేరే చోట కూడా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. నా గేట్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట ఫైనల్లీ. చూడు మాట్లాడు ఏదో ఒకటి. ఏం మాట్లాడాలి? అరే చిన్నడా, వీడియోలో ఏంట్రా నేను నల్లకి కనబడుతున్నా, నేను ఎంత ఎల్లకి కనబడుతున్నాను? అరే నీకు ఏదైనా తినాలంటే చెప్పు, నేను కొనుకెడతాను, అంతేగాని ఆ లెంక చూసి అలా నెమరేసుకో. ఏంటి కాదు, ఆ లెంక చూసి అలా తింటా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇదేంటి మా ఫుడ్ చూసి అలా నెమరేసుకుంటుంది అనుకుంటే, ఇది కావాలంటే వెళ్ళి కొనుక్కుందాం. నీకు కావాలా? కుక్కను చూసి నెమరేసుకోవడం ఏంటి? బయట తీసుకొచ్చి చిన్నపిల్లని ఏడిపిస్తున్నాయి కాదా? విండో సీట్ అని చెప్పలేదు నాకు, నేను ఇంకా ఎక్కడ కూర్చున్నాను. టింకర్ దానిలో వేస్తాను కొన్నిసార్లు కాదు, ఎప్పుడు అలాగే చేస్తాను. నేను లైన్లో నుంచినప్పుడు నాకు టికెట్ పంపించాడు నాది, నేను అది చూసి కూడా నాది విండో సీట్ అని తెలియలేదు, అంత తింగరదాన్ని అనమాట. ఎక్కగానే చెవిలో పెట్టేశాడు అవి ఇయర్ ఫోన్స్, చూసేస్తున్నాడు కూడా. ఎలా ఉంటారు అలాగా? ఇంకా 1 అవర్ కూర్చోబెట్టాడు ఫ్లైట్లోనే. స్టార్ట్ అవ్వద్దు అనుకునేటప్పుడు దిగమన్నాడు, ఏదో ప్రాబ్లం అని చెప్పి 2.5 అవర్స్ డిలే అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఇంకా ఎక్కేసాము, లేట్ అయింది కదా, అందుకని ఇలా స్నాక్స్ ఇచ్చాడు. ఇవ్వగానే వేసేసాడు మా ఆయన మధ్యలో. నేను దాచాను అనమాట, ఇంకా బాగా ఆకలిస్తే తినొచ్చులే అని. ఇంకా మొత్తానికి మేము యాక్చువల్గా లైన్లో ఉన్నప్పుడు అనుకున్నాం, అమ్మయ్య మేము ఎక్కాల్సిన ఫ్లైట్ ఎప్పుడు డిలే అవ్వదు అనుకుంటలే అని, బట్ దారుణంగా డిలే అయ్యిందనమాట. మేము యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డెన్వర్ వెళ్తున్నాము. సో అది కొలరాడో స్టేట్లో ఉందన్నమాట. సో ఆ కొలరాడో యొక్క క్యాపిటల్ డెన్వర్ అంట. అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మా ఆయనకి అక్కడ ప్రజెంటేషన్ ఉంది, అందుకని వెళ్ళాము. సో మేమున్న దగ్గర ఒక టైం ఉంది, అక్కడ ఇంకొక టైము. ఈ 2 ప్లేసెస్కి 2 అవర్స్ డిఫరెన్స్ అనమాట. మళ్ళీ మేము ఎక్కింది యునైటెడ్ ఎయిర్లైన్స్. ఈ అమెరికన్ వాడు చూసారా, ఇందాక వెనుకున్నారు, బట్ ఇప్పుడు ముందు వచ్చేసాడు. కాంపిటీషన్ ఫెయిల్ అయినట్టున్నాడు, బట్ మన కెప్టెన్ గారు కూడా ఎక్కడ తగ్గలేదు. ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపించాడు అనమాట. ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే 2 అవర్స్ ఫ్లైట్ డిలే అయింది కదా, అందుకని అంటే ఈయన ముందు వెళ్ళిపోయి ఓవర్టేక్ చేసి గెలిచాడు. అలా కొంచెం సేపు తర్వాత ఫ్లైట్ని గాల్లోకి లేపాడు, తీసుకెళ్ళాడు. కానీ ఆయన నిజంగానే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఏమో కానీ ఫ్లైట్ మొత్తాన్ని వేవ్స్ ఉంటాయి కదా, అలా కిందకి పైకి ఊపేశాడు అనమాట. చాలా హార్ష్గా అనిపించింది ఈ జర్నీ. ఆ 3 అవర్స్ కూడా అలాగే అనిపించింది. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక గంట పడుకున్నాను. ఆ గంట తర్వాత వాళ్ళు స్నాక్స్ ఇచ్చారనమాట. అదేంటో నాకు తెలియదు కానీ ఒక మాదిరిగా ఉన్నాయి, ఉప్పుగా అనిపించాయి, బట్ అంతేం నచ్చలేదు నాకు. మళ్ళీ ఒక 1 అవర్ పడుకున్నాను. మళ్ళీ ఇంకా అప్పుడు డ్రింక్ ఏదో ఇచ్చినట్టున్నారు, నేను తీసుకోలేదు. కొంచెం సేపటి తర్వాత ఫ్లైట్ని ఇలాగ క్లౌడ్స్లోకి తీసుకెళ్ళాడు, చాలా బాగుంది. మేముండే ప్లేస్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కింద చూడడానికి, బట్ అక్కడ కూడా బాగానే ఉంది. బట్ నాకు మ్యాథ్స్లో మనకి ఎలిప్స్లు, సర్కిల్స్ అలా ఉంటాయి కదా ఫిగర్స్, అవన్నీ నాకు కనిపించాయి, రెక్టాంగిల్, స్క్వేర్ అవన్నీ అక్కడ అలా ఉంది. మరి ఎడారిలాగా అనిపించింది అనమాట. ఇంకా మొత్తానికి 3 అవర్స్ జర్నీ కాస్త 2.5 అవర్స్లోనే దించేశాడమ్మ, మంచి పని. ల్యాండింగ్ ఇంకా దారుణంగా చేశాడు, అసలు ఒకేసారి జూమ్ దించాడు అనమాట. అయితే చెక్ ఇన్ బ్యాగ్ కూడా లేదు కదా, సో బ్యాగేజ్ క్లెయిమ్కి కూడా వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా ఎగ్జిట్కి వెళ్ళిపోవచ్చు. బట్ డెన్వర్ ఎయిర్పోర్ట్ పెద్దదవడం వల్ల ట్రైన్స్ ఉన్నాయన్నమాట ఎగ్జిట్కి వెళ్ళడానికి కూడా గేట్ నుంచి. ఇంకా మేము అక్కడికి వెళ్తున్నాము.
నాకు ఆ ట్రైన్ చూడగానే నేను యూఎస్ వచ్చినప్పుడు జర్నీ గుర్తొచ్చింది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆల్సో సాడ్ పార్ట్ కూడా నాకది. నాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ హైదరాబాద్ టు ముంబై, ముంబై టు ప్యారిస్, ప్యారిస్ టు యూఎస్ అనమాట. అక్కడ ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఏడ్చేశాను. అదెప్పుడైనా షేర్ చేసుకుంటాను మీతో. ఇంకా ఇప్పుడైతే అక్కడికొచ్చేసాము. మేము బి గేట్ నుంచి ఎగ్జిట్‌కెళ్ళాలనమాట. అవేమో ఖాళీ లేవు. ఫుల్ రష్‌గా ఉంది. అది మేమెళ్ళింది వీకెండ్. అంటే సపోర్ట్ తీసుకోవడానికి కూడా లేదు. మా ఆయన చెయ్యి పట్టుకొని నుంచున్నాను. మీరనుకోవచ్చు ఈ టైంలో మరి వీడియో అవసరమా అని. జస్ట్ మెమరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత క్యాబ్ వచ్చేసింది. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం కూడా. వెళ్ళేటప్పుడు అంటే కార్‌లో ఉన్నప్పుడు నీకొక సర్ప్రైజ్ ఉంది వెళ్ళిన తర్వాత అని చెప్పి అన్నారు మా వారు. ఏంటి అనంటే చెప్పలేదు. మనకేమో సర్ప్రైజ్ అని మాట వినడమే చాలు ఎక్కడలేని ఆత్రం అంతా వచ్చేసిద్ది. బట్ అయినా ఏం చెప్పలేదు. మేము ఉండింది అంటే మా రూమ్ డౌన్ టౌన్‌లో అసలు మంచి ప్లేస్. అబ్బో! ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చిందనమాట. రూమ్‌కొచ్చేసాం. రూమ్ టూర్ కూడా చేసేద్దామని. మళ్ళీ తర్వాత ఈ తీరులో ఉండదు. అందుకని చూసేయండి మా రూమ్‌ని. ఇదేమో వాష్రూమ్ ఎంటర్ అవ్వగానే. అండ్ ఇటు వచ్చేస్తేనేమో నేను ఇక్కడ ఒక సోఫా ఇచ్చారు. ఈ మా పెట్లు, టీవీ, మా ఆయన, బెడ్, ఇదేమో బయట వ్యూ, అవేమో మౌంటైన్స్. కనిపిస్తున్నాయా? నాకైతే సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇక్కడ టైం ఎంత? 4 అయింది. ఆకలేస్తుంది. ఇంకా కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని బయటికి వెళ్దామా? వెళ్దాం. మళ్ళీ అప్పుడు కలుసుకుందాం. నాకు మా వారు ఇచ్చిన క్యూట్ సర్ప్రైజ్ ఏంటి అంటే మేమున్న రూమ్ నుంచి ఆ మౌంటైన్ వ్యూ అనమాట. అసలు చాలా బాగుంది. నేను మీకు అంటే వీడియోలో అన్నీ క్యాప్చర్ అవ్వవు కదా, సో దూరంగా ఉన్నాయి కదా. బట్ నేను అక్కడ ఉన్నన్ని రోజులు కూడా మార్నింగ్ అంటే నేను రూమ్లో ఉన్నంత వరకు ఎక్కువ అక్కడ విండో దగ్గరే కూర్చొని ఉన్నాను. అవి చూస్తూ అంత బాగున్నాయి. నాకైతే ఇది చాలా నచ్చిన సర్ప్రైజ్ అనమాట. సో మేమున్నది డౌన్ టౌన్ ఏరియా అని చెప్పాను కదా. సో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము తిరిగాము. పోని వీడియోస్లో మీరు చూస్తారనమాట. ఇప్పుడు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తినడానికి తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. పిజ్జా తెచ్చుకున్నాము. లంచ్కి ఇదే, స్నాక్స్ ఇదే, అండ్ నైట్ డిన్నర్ కూడా ఇదే అనమాట. ఇంకా తినేసిన తర్వాత వాటర్ తెచ్చుకోవడానికి మళ్ళీ వెళ్ళాలి. జిమ్ చేయడానికి ఏం కాదు, ఊరికి అలా రౌండ్ వేస్తున్నాం. అలసిపోయాడు అప్పుడే వచ్చి. జస్ట్ ఇప్పుడే వచ్చాం. వాటర్ తాగేస్తున్నాడు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా వాటర్ తీసుకురావడానికి వెళ్ళిపోయాము. అదంతా నేనేమి రికార్డ్ చేయలేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు కూడా. సో ఇది ఒక చిన్న వీడియో మా ట్రావెల్స్ది అంతే అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఏం చూపించలేకపోయినా రేపు చూపిస్తాము. వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఏమైనా చెప్తావా? చెప్పడానికి ఏముంది, పోను వీడియోలు ఇంకా బాగుంటాయి అని ఆశిస్తున్నాం. మాకు తెలీదు, మాకు కొత్త కదా, సో ఏమనుకోకండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.